ఓవైపు పడిగాపులు, మరోవైపు వడగాల్పులు. పింఛన్ల పంపిణీ రాజకీయం కొందరు వృద్ధుల ప్రాణాల మీదకు తెచ్చింది. పెన్షన్ కోసం వెళ్తూ మన్ను టెండలో పన్నుటాకులా పడరాని పాటలు పడుతున్నారు. ఎన్నడూ వెళ్లని సచివాలయాలకు పడుతూ లేస్తూ వృద్ధులు, దివ్యాంగులు అతి కష్టంగా వెళ్తున్నారు. శరీరం సహకరించుకున్నా, ఎండల తీవ్రత భరించలేకున్నా ఏం చేయలేని పరిస్థితిలో సచివాలయం బాట పడుతున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో ఉక్కుపోతతో ఉక్కిరిబిక్కిరవుతూ వందలాది మంది పెన్షన్దారులు పెన్షన్ డబ్బుల కోసం నిరీక్షిస్తున్నారు. తిరుపతి జిల్లా సూలూరుపేటలో ఈశ్వరవాక లలితమ్మ అనే వృద్ధురాలు పెన్షన్ కోసం సచివాలయానికి వచ్చింది. పెన్షన్ తీసుకుని ఇంటికి వెళ్దామని ఎదురు చూస్తోంది. ఓవైపు ఎండ తీవ్రమవుతోంది, మరోవైపు క్యూలైన్ తీవ్రమవుతోంది. చివరకు ఆ అవ్వ పెన్షన్ తీసుకోకముందే కుప్పకూలిపోయింది. స్థానికులు గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ప్రాణాలు కోల్పోయింది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరులో విషాదం చోటు చేసుకుంది. పెన్షన్ డబ్బులు తీసుకోవడం కోసం సచివాలయానికి వెళుతూ దారి మధ్యలో వడదెబ్బకు గురై కుప్పకూలింది వజ్రమ్మ అనే వృద్ధురాలు. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. వజ్రమ్మ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. మృతురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఒకే సమయంలో ఇరు పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు బోడే ప్రసాద్, జోగి రమేష్ చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం అక్కడ చోటు చేసుకుంది. వృద్ధురాలి మరణానికి మీరే కారణమంటూ ఇరు వర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ వృద్ధుడు పింఛన్ కోసం వచ్చి కింద పడిపోయాడు. అమలాపురం మండలం పేరూరు గ్రామంలో ఎండ తీవ్రత తట్టుకోలేక ఓ వృద్ధుడు కళ్ళు తిరిగి పడిపోయాడు. స్థానికులు గమనించి పీసీసీకి తరలించారు.